హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. నేనేమేం చేశానండి ఏదైతే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ పాలు తీసుకుని బయట పెట్టేశాను టీ పెట్టుకోవడం కోసం అనేసి. నెక్స్ట్ మా దీవెన్ బాబు ఏం బాగా అల్లరి చేస్తున్నాడు టీ కావాలని. నేనైతే పోయలేదు అనుకోండి. టీ పెట్టుకున్న తర్వాత కొన్ని పాలు ఉంచేసి పాలు కాబెట్టేసి పోసాను. ఈలోపు ఆకలి వేస్తుందంటే స్నాక్స్ కోసం పాప్కార్న్ ఉంటే ఇంట్లో తీసుకొచ్చినవి. లాస్ట్ సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి తీసుకొచ్చాను ఆ పాప్కార్న్ కంకులు. అవి ఒలిచి ఆల్రెడీ ముందు బ్లాగ్లో చూసే ఉంటా చాలామంది. ఇంట్లోకి సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు అన్నీ ఒలిచి పెట్టేశాం కదా. ఈ రోజుతోనైతే అవి అయిపోయాయి. ఇంకా అంటే మనం బయట కొనుక్కొచ్చిన కొంచెం పురుగు అవి పడుతుంది, కానీ ఇవి బాగా ఎండబెట్టి చేసినవి, అంటే అప్పటికప్పుడు మనం కంకులు ఇరుచుకొని వచ్చి చేసినవి కాబట్టి 1 year కావస్తుంది. ఒక్క పురుగు లేకుండా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. అంటే ఎట్లా పాడైపోకుండా బాగున్నాయి. ఒక్కడు కూడా వేస్ట్ అవ్వట్లేదు దాంట్లో. మనకి ఇట్లా పాప్కార్న్ అవ్వకుండా గింజల్లాగా ఉంటాయి కదా, ఎక్కడో 1, 2 అంతే. చాలా బాగా వచ్చాయి. ఈ రోజుతోనైతే అయిపోయాయి. మళ్ళీ తీసుకొస్తే పిల్లలకి వీళ్ళకి బాగా అలవాటు. ఈవినింగ్ టైంలో అంటే లైట్గానే ఉంటుంది తింటే, అంత హెల్త్కి ఏమంత మంచిది కాదని ఏమి ఉండదు, కానీ ఎప్పుడైనా ఒకసారి 2-3 daysకి ఒకసారి అలా తింటే బాగుంటుంది. ఇంకా కొంతమంది మసాలా కూడా చేసుకుంటారు పాప్కార్న్, దాంట్లోనే షుగర్ సిరప్ కూడా వేస్ట్ చేసుకుంటారు. నేను ఓన్లీ కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసి చేస్తాను. ఇక్కడ తీసినవి వచ్చేసి కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి అనుకుంటున్నాను. బీట్రూట్, క్యారెట్ అలాగే ఉసిరికాయలు వేసేసి ఇట్లా మనం డైలీ ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగడానికి చేద్దామని ఈ ఉసిరికాయలు తీసుకొచ్చి కూడా పచ్చడి పెట్టినప్పుడు అనమాట. యాక్చువల్గా దీనికోసం పెద్దవి యూజ్ చేస్తే బాగుంటుంది మనకి. మా వారికి అమ్మ వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా ఒక డబ్బానేమో ఉసిరికాయ పచ్చడి కోసం, ఒక డబ్బానేమో మామూలుగా ఇట్లా చేయడానికి కావాలి అంటే 2 డబ్బాలు తీసుకొచ్చారు. 1.5 డబ్బా పచ్చడి పెట్టేశాము. ఇంకొక 1/2 డబ్బాలో సగం వరకు మాకు డైలీ తినడం సరిపోయిందనమాట. అందరం, నేను దీవెన తింటుంది, నేను తింటాను ఇష్టంగా. ఉసిరికాయలు కడిగి దాంట్లో కొంచెం చేతులు ఉప్పు వేసేసుకొని తింటూ ఉంటాం అనమాట. తిన్నదానికంటే కూడా తిన్న తర్వాత వాటర్ తాగితే భలే తీయగా ఉంటాయి కదా, దానికోసం తినేది. టైంపాస్ కోసం నోట్లో వేసేసుకొని ఇట్లా దవడకి పెట్టేసుకొని బొగ్గకి అలాగే ఉంచుకొని కొంచెం కొంచెంగా నవ్వులుతూ ఉండేదన్నమాట. మనకి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఇంకా సీజన్ వైజ్ అంటే మనకి నాటుకాయలు అయితే సీజన్లో వస్తాయి. మామూలు పెద్ద పెద్ద కాయలు అయితే మాత్రం ఎప్పుడైనా ఉంటున్నాయి మార్కెట్లో. మామిడికాయలు కానీ, ఉసిరికాయలు కానీ, చింతకాయలు కానీ సీజన్తో పని లేకుండా కూడా ఉంటున్నాయి. కాకపోతే ఎక్కువగా ఉండవు, ఎక్కడ పడితే అక్కడ ఉండవు. కొంచెం సూపర్ మార్కెట్లలో లేదంటే పెద్ద పెద్దవి హైదరాబాద్లో అయితే ఎర్రగడ్డ మార్కెట్ అట్లా ఆ ప్లేసులలో అయితే ఉంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ పని చేయాలని. దీనికోసము పెండింగ్ పడి కొన్ని నెలల తర్వాత ఈరోజు కుదిరింది. అంటే ఈరోజు అంటే నిన్న. క్యారెట్స్ అయితే తీసుకొచ్చాము, బీట్రూట్ కూడా బీట్రూట్ ఆల్రెడీ ఇవి పాతవన్నమాట, ఫ్రిడ్జ్లో ఉన్నవి. లాస్ట్ టైం కూరగాయలు తీసుకొచ్చినప్పుడు అలాగే ఉండిపోయి ఒక 2 మామూలుగా తురిమేసి చపాతీలో వేసేసాను. కిలో తీసుకొస్తే ఇంకా ఒకటేం పాడైపోయింది, ఇంకా మిగిలినవి ఇవన్నమాట. మళ్ళీ నిన్న కూడా తీసుకొచ్చాము, అవి ఉన్నాయి. క్యారెట్ కూడా 1/2 kg తీసుకొచ్చాం అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. టీ తాగిన తర్వాత దీని పని అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ వంట కూడా చేయాలి. వంట వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశాను, రైస్ అయితే వండేశాను. ఇక్కడ ఫస్ట్ టీ తాగేసి మా దీవెన్ బాబుకి పాలు అది పోసేసిన తర్వాత నేను కాకరకాయలు కూడా కిలో తీసుకొచ్చాము. ఆల్రెడీ 1/2 kg చేసేసాను నైట్ ఫ్రై, అదైతే అయిపోయింది. మళ్ళీ ఇంకొక అంటే కొంచెం మెత్తగా ఉన్న వరకు అంత ఫ్రెష్గా లేవు ఎందుకో కూరగాయలు, మేము రెగ్యులర్గా తెచ్చే దగ్గర ఉన్న వాటిలలోనే ఇంకా వేరు తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి సగం తీసుకుంటున్నాను, మిగిలిన సగం మళ్ళీ ఒక 2 days తర్వాత చేసినా మళ్ళీ తింటారు. ఒకసారి చేయడానికి నాకు టైం లేదు. యాక్చువల్గా అయితే మామూలు కాకరకాయలు కిలో తీసుకొచ్చినప్పుడు అంత పైన పొట్టు తీసేసి నీట్గా కట్ చేసి ఫ్రై చేసేసి ఎల్లిపాయ కారం వేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడైనా లంచ్ బాక్స్కి టైం లేకపోయినా, లేటుగా లెగిచినా, ఏదైనా కూర తినాలనిపించకపోయినా అలా ఉంటుందనేసి ఎప్పుడు అలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఈసారి మాత్రం ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది, అందుకనేసి 1/2 kg మాత్రమే ఆ పూట వరకే చేసేసాను. నెక్స్ట్ నీట్గా కొంచెం ఉప్పు వేసి రుద్ది బాగా కడిగేసాను అనమాట. పొట్టేం తీయట్లేదు నేను. ఎప్పుడైనా ఒకసారి బాగాలేదు అనుకుంటే మాత్రం తీస్తాను, కానీ
నార్మల్గా అయితే పొట్టుతోనే వండేస్తాను. మా పిల్లలు తినరు అని అట్లా ఏం ఉండదు. అది ఒక్కోసారి కొన్ని కాకరకాయలు చేదు ఉంటాయి, కొన్ని చేదు ఉండవు. చేదు ఉన్నా తినేస్తారు, చేదు ఉందని పక్కన పెట్టడం ఏమి ఉండదు. ముక్కలతో సహా అన్నీ తినేస్తారనమాట, అంత ఇష్టము. నాకు తెలిసి ఎవరి పిల్ల నేను చూసినంత వరకు కాకరకాయ అంటే దూరంగా వెళ్ళే వాళ్ళే, కానీ అది ఎలా ఉన్నా అడిగి మరీ తినే పిల్లలైతే మా వాళ్ళే అనుకుంటా. ఫస్ట్ నుంచి వండడమో లేదంటే నేను బాగా తింటాను, మా వారు కూడా చిన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళంట కాకరకాయ ఫ్రై. మరి జీన్స్లో వచ్చిందో లేదంటే నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్లనో ఏమో తెలియదు, కానీ ఇద్దరికి కూడా కాకరకాయ అంటే చాలా ఇష్టం. వెజ్లో కాకరకాయ ఫ్రై ఉంది అంటే ఇంకేం ముట్టుకోరు. తినది ఏంటంటే టమాటా తినరు, ఇద్దరు కూడా అంత ఇష్టంగా టమాటో అస్సలు తినరు. ఇష్టం ఉండదు కూడా వాళ్ళకి. అంటే టమాటా కర్రీ కానీ ఏదైనా కర్రీలో కూరగాయలలో టమాటో వేసి చేసినా సరే అంత ఇష్టంగా తినరు. అలా ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయడము లేదంటే తల్లిదండ్రులు తినేదాన్ని బట్టి, టేస్ట్ని బట్టి, జీన్స్ని బట్టి ఉంటుందేమో అని అలాగనమాట. కాకరకాయలు కొంచెం ఇట్లా లావుగా ఉంది కదా, పొడవుగా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్డంగా చేశాను. నార్మల్గానే ఇట్లా చక్రాల్లాగా కట్ చేసుకోవచ్చు రౌండ్గా. కొంచెం పెద్దగా వస్తాయి, కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అనేసి నేను ఇలా సగాన్ని చేసేసాను. తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. ఇంకా ఇది కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇది మగ్గుతూ ఉన్నప్పుడే నేను తీసేసుకొని ఇంకా మిగిలిన జ్యూస్ అంతా చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే క్యారెట్, బీట్రూట్, యాపిల్ తోటి చేసుకునే వాళ్ళము. స్కిన్ మంచిగా క్లియర్గా ఉంటుందని, లేదంటే స్కిన్ పైన మచ్చలు కొంచెం ఏదైనా కలర్ కోసం, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం, దేనికోసమైనా పనికొస్తుంది మనకి అది. ఉసిరికాయ వేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ పైన చిన్న చిన్న కురుపులాగా వస్తాయి కదా, చెమటకు కానీ ఉబ్బకి కానీ లేదంటే తెలియకుండానే ఎండకున్నా చెమటకున్నా అట్లా వచ్చేస్తూ ఉంటాయి చూడండి చెంపలకి. ఇదంతా కూడాను సన్నగా ఉంటుంది, మన చెమ్మరికాయ లాగా ఉంటుంది అనమాట. అది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు పోతుంది. సి విటమిన్ తక్కువ అవ్వడం వల్ల అలా వస్తుందంట. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి నీట్గా తీసుకొచ్చుకొని పెద్ద సైజులో తెచ్చుకోవచ్చు, చిన్నవేమి వాడాల్సిన అవసరం లేదు. కడిగేసి తూడ్చి పైన చెక్కు తీసేసి సీడ్స్ కాకుండా మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేసేసుకొని ఆ జ్యూస్ కూడా మనం ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. డైలీ 2 కానీ 3 కానీ మనం తీసుకునే దాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకొని తాగిస్తే బాగుంటుంది. అలా తాగుదామని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు నుండి స్టార్ట్ చేయాలని. మొత్తానికైతే కాకరకాయలన్నీ కట్ చేసేసాను. దేనికైనా టైం రావాలి కదా, మనం అనుకున్నది ఏదైనా చేయడానికి. ఎప్పుడో తీసుకొచ్చి పెట్టినవి దాన్ని క్యారెట్, బీట్రూట్ వేరేలాగా వాడేయడం, యాపిల్స్ తీసుకొచ్చినవి తినేయడం అస్సలు ఇంట్రెస్ట్ రాదు. వచ్చినా చేయాలనిపించదు, ఏదో ఒక పని ఉంటుంది అనమాట. దానికి తోడు ఇంకా దానికంటే ఇంపార్టెంట్ పని వేరే ఉంటుంది. ఇది వదిలేసి ఇంకా చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయ అయితే తాలింపు వేసేసాను. నేను కాకరకాయ ఫ్రైలో ఏ ఫ్రైలైనా మ్యాక్సిమం ఆనియన్స్ తక్కువ వేయను. కర్రీలాగా చేయాలంటే వేస్తాను, కానీ కొంచెం ఫ్రై చేసి వెల్లుల్లిపై కారం వేయాలంటే ఆనియన్స్ వేయను. ఎందుకంటే అది ఫ్రై అయిపోయి ఇది అయ్యేలోపు మనకి మాడిపోతాయి ఆనియన్స్, కూర టేస్టే మారిపోతుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడాను. క్యారెట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చాయన్నమాట. ఇంకా బస్తాల నుంచే తీసుకొని వచ్చేసాము, ఫ్రెష్గా ఉందని. 1/2 కిలో తీసుకున్నాము. ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉండే, ఒక 2 ఏమో ఉన్నాయి. సాటర్డే సండే కదా ఈరోజు, అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు? ఇంకా మేము వంట దగ్గరికి ఏం వెళ్ళలేదు, జస్ట్ దోసపిండి రుబ్బాను కదా నిన్న, ఆ దోస పల్లీ చట్నీ అవే తినేసాము. ఇంకా వీడియోస్ ఉంటే కొంచెం ఎడిటింగ్ చేస్తున్నాం అనమాట. నిన్న లేట్ అయిపోయింది మా పల్ల వంట ఛానల్లో వీడియో. ఈరోజు కూడా అంటే అంత లేట్ అవ్వదు, కానీ కొంచెం లేట్గానే అవుతుంది. హాలిడేస్ కదా, కొంచెం లేట్గా లేవడం, ఎడిటింగ్ చేసుకోవడం లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా రేపటి నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయి. పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా టైం టు టైం అయిపోతాయి అన్ని పనులు. టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ అయినా, పడుకోవడం అయినా, లేవడం అయినా అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. హాలిడేస్ వచ్చిందంటే అన్నీ స్కిప్ అయిపోతాయి. ఇది స్కిప్ అయినా సరే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్ వరకు ఆగడం ఉండదన్నమాట. నేనైతే ఒక్కోసారి లేట్గా లేసి తినను, అట్లాగో మళ్ళీ లంచ్కి ఎంత 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది అనేసి. ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి ఆకలిస్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి వాళ్ళైతే తినేస్తారు. దోశ చేసేసాము. ఇంట్లో పని అయితే అయిపోయింది, కానీ ఇంకొంచెం వంట దగ్గరికి వెళ్ళాలి, ఏం వండాలి అనే డిస్కషన్ కూడా చేయలేదు. ఇంకా
వాళ్ళకి పిల్లలకి ఏం కావాలంటే సండే కాబట్టి వాళ్ళ చాయిస్. మామూలు డేస్లో అయితే మనమే ఏది తొందరగా అయిపోతుందా, ఏది లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుందా, ఏది లంచ్ వదిలిపెట్టకుండా పిల్లలు కంప్లీట్ చేసి తీసుకొస్తారు అనే దాన్ని బట్టి ఇంకా చేసుకోవాలి. లంచ్ విషయంలో మాత్రం ఆ దీవెన్ బాబుని మెచ్చుకోవాలి. ఏది పెట్టినా ఎలా పెట్టినా ఏదైనా పచ్చడి అయినా లేక కూర అయినా చారు అయినా ఏదైనా వాడు కంప్లీట్ చేసి తీసుకొస్తాడు. మరి అక్కడ తినాలని టీచర్ ఏమన్నా అంటారని తింటాడో ఏమో తెలియదు, కానీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ బాక్స్ మాత్రం ఖాళీగా వస్తుంది. వాడికి నచ్చంది పెడితే నేను తినను అన్నాడంటే ఇంక అప్పుడు తీసుకొస్తాడనమాట. నార్మల్గా ఏ కర్రీ పెట్టినా 95% అయితే మొత్తం ఖాళీగానే వస్తుంది బాక్స్. ఒక 5% మాత్రం వాడికి నచ్చని కూర ఏదైనా అలా పెడితే మాత్రం ఇంకా సగం సగం వస్తుంది అనమాట. మొత్తానికైతే బీట్రూట్ ఇట్లా చెక్కు తీసేసుకొని పైన పక్కన పెట్టేసుకోవాలి. క్యారెట్ కూడా అలాగే పైన చెక్కు తీయకపోయినా మనం చాక్ తోటి ఇలా రఫ్ చేస్తే పైన పైన లేయర్ అంతా పోతుంది. దీన్ని నీట్గా కడిగేసి పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఎందుకు చిన్నగా చేస్తున్నానంటే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది అనమాట. దీన్ని మనం మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదు. ఒక్కలుగా అంటే ఏమంటారు, కొంచెం పీసెస్గా నీళ్ళగా ఉండదు. పేస్ట్ లాగా వస్తే మనకి మొత్తం దాంట్లో నుంచి వచ్చేది రియల్ జ్యూస్ లాగా వస్తుంది. అందుకే టైం సేవ్ అవుతుంది. ఎట్లాగో అక్కడ మిక్సీ చేస్తాం కదా అనేసి ఇక్కడ మనం పెద్ద పెద్ద కట్ చేసి వేస్తే టైం వేస్ట్ అవుతుంది. మిక్సీ కూడా ఎక్కువసేపు పట్టాల్సి వస్తుంది. అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను నేను. ఇలా కట్ చేసిన వాటిని మనం కర్రీ కూడా చేసుకొని తినొచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కర్రీ అంటే మొత్తం అన్నం తినేంత వరకు తినాలి. జ్యూస్ అయితే మనం ఒక క్యూబ్ తీసుకొని వేసేసుకున్నాం అంటే వాటర్లో తాగేసేయచ్చు అనమాట, ఏమనిపించదు. అలాగా అదే మాట్లాడుతున్నాం. మా దీవెన కూడా వచ్చి చేస్తుంది అనమాట. అది క్యారెట్ అంతా తురిమివ్వడం చేస్తుంది. తురమగడం కాదు, పైన పొట్టు అంతా తీసేయడం. ఎన్ని నెలలు అవుతుంది ఇది పెండింగ్ ఉండబట్టి పని చేద్దామని ఫైనల్గా నిన్నైతే అయిపోయింది. అన్నీ ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటే నా దగ్గర చిన్న చిన్నవి దాంట్లో పోసేసాను. మిగిలింది గిన్నెలో పోసేసి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఇంకా అది మార్నింగ్ అయితే ఒక 2-3 క్యూబ్స్ తీసుకొని చిన్న టీ గ్లాస్లో కానీ లేదంటే వాటర్ గ్లాస్లో కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. కొంతమంది నచ్చితే నిమ్మకాయ అయితే నేను దీంట్లో మిక్స్ చేశాను లాస్ట్లో. ఇంకా మార్నింగ్ కూడా మనం ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్నాయి అన్నమాట కొంచెం ఎక్కువగానే. పొద్దున్నే ఆ పని కూడా లేకుండా నేను నిమ్మకాయ కూడా దీంట్లోనే మిక్స్ చేసి వేసాను. జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా తాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం 1 స్పూన్ హనీ మిక్స్ చేసుకొని తాగేయడమే. కలర్ మాత్రం భలే ఉంటుంది కదా ఇది. నేను దీవెన చిన్నప్పుడు బీట్రూట్ తోటి లిప్ బామ్ కూడా చేశాను. భలే ఉండేది, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ పెద్దదన్నమాట. స్టవ్ పైన మనం తిప్పుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు. మొత్తానికైతే కట్ చేసేసాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు అంతా వేసేసుకొని మెత్తగా అంటే పేస్ట్ లాగా అవ్వాలి అంతవరకు మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెలోకి జల్లిగంట కానీ ఏదైనా స్ట్రైనర్ కానీ ఏదైనా తీసుకొని వడగట్టుకోవాలన్నమాట. సేమ్ దాంట్లో ఉసిరికాయ అలాగే క్యారెట్ అలాగే బీట్రూట్ అంతా ఒకటే దాంట్లోకి మిక్స్ చేసుకొని తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని ఆ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవడమే అంతే. ఒకసారి చేసామంటే మనకి 15 days అంటే మనం తాగే అంటే మెంబర్స్ని బట్టి అలా ఉంటుందన్నమాట. కలర్ మాత్రం భలే నచ్చుతుంది చేతులకి. పింక్ కూడా కాదు, ఇది ఒకలాగా ఉంటుంది అనమాట. ఈ చాకు చూడడానికి చిన్నగా ఉంది, పెద్ద చాకు వాడవచ్చు కదా అని కామెంట్ చేస్తారు. చాలా బాగా కట్ అవుతుంది ఈ చాకు. అంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. మెయిన్ మనకి పెద్దగా ఉందా చిన్నగా ఉందని కాదు, అది కట్ చేసేటప్పుడు ఈజీగా మనకి అంత హార్డ్గా లేకుండా నీట్గా కట్ అవుతుంది. చాలా తొందరగా కట్ అవుతుంది అనమాట. అందుకే ఎక్కువ నేను ఇదే యూజ్ చేస్తాను. కాకరకాయ కూడా ఇంత ఈజీగా కట్ అయింది చూడండి. మామూలుగా ఏ కూరగాయల కంటే కాకరకాయ కొంచెం గింజలు అంతా అడ్డొచ్చేసి ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి చాలు అంతే. 4-5 స్పూన్స్ అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా చేసేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా అవుతుంది. కొంతమంది ఇది మనకి లోపల ఉన్న పిప్పి కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం దాంతోనే తాగేస్తారు. అలా అయితే ఇంకా బెస్ట్. కాకపోతే పిల్లలు కదా, పెద్దవాళ్ళం అయితే ఎలాగ తాగొచ్చు, కానీ పిల్లలకి వామిటింగ్ అవుతుంది. మామూలు తాగడమే కష్టం వాళ్ళకి. ఇన్ని రోజులంటే కొంచెం నెగ్లెక్ట్ చేసాం, కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి కావాల్సినవి డైలీ
సున్నుండలు స్నాక్స్కి, పల్లి పట్టి కానీ, బీట్రూట్ జ్యూసు ఇలాంటి వాళ్ళు వద్దన్నా ఇప్పుడు తిట్టైనా తినిపించాల్సిందే. వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ వద్దనే అంటారు. ఎక్కువ క్వాంటిటీలో వామిటింగ్ అయ్యేలాగా బలవంతంగా మొత్తం ఆ ఫుడ్ మీదనే ఉంచితే వాళ్ళకి నిజంగానే విరక్తి వస్తుంది. కాబట్టి డైలీ ఒకటి ఏదైనా చిన్నది కొంచెం అవి తిను ఇవి తినని ఊరికే అవే పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి మొత్తానికే బోర్ వచ్చేస్తుంది అనమాట, తినబుద్ధి అవ్వదు. ఒకరోజు ఈ జ్యూస్ తాగితే ఒకరోజు పల్లి పట్టి, ఒకరోజు సున్నుండలు, నువ్వుల లడ్డు, ఏదో ఒకటి వాళ్ళకి ఆ రోజు ఏం తినాలనిపిస్తుందో అవి మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు. గట్టిగా ఫోర్స్ చేసి బలవంతంగా తినిపించడం కంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో అది కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా 2 సార్లు అలా 3 సార్లు కొంచెం కొంచెంగా తినేలాగా చేస్తే బెటర్. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఎందుకు తినాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఇలా మొత్తం అయిపోయింది. కొంచెం బాగా బరకగా ఉన్నదేమో ఇంకా జల్లెల్లోనే ఉండిపోతుంది. బాగా స్మూత్గా ఈ జ్యూస్తో పాటు వచ్చేసిందేమో అడుగును ఉంటుంది అనమాట. దాన్ని మనం చేతితో తీసేసుకొని ఇలాగా ఆ జ్యూస్లో మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా పిప్పిలో ఏం ఉండదు వేస్ట్. ఒకవేళ అంతకీ వేస్ట్ చేయొద్దు అనుకుంటే చపాతీ చేసుకుంటే దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇదనమాట. లాస్ట్కి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి, అది గట్టిగా అయిపోయింది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా తీసేసుకొని సేమ్ అలాగే చేసేసుకోవాలి. దీంతోపాటు దానిమ్మ గింజలు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బీట్రూట్ ఫ్లేవర్ కంటే దానిమ్మ గింజలు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే మనకు బ్లడ్ పడడానికి అది కూడా బాగా పనిచేస్తుంది దానిమ్మకాయలు. కొంతమందికి ఎంత తిన్నా ఏం చేసినా మ్యాక్సిమం అసలు పెరగదు. ఎందుకంటే నాకు గైనకాలజిస్టే డాక్టరే చెప్పారనమాట. అంటే కొంతమంది బాడీ తీరుని బట్టి అలా ఉంటుందని. ఎంత ట్రై చేసినా రెగ్యులర్గా మనం ఎంత డైట్ ప్లాన్ చేసుకున్నా సరే స్లో అనమాట. కొంతమంది ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ అనేది. నాకేమో స్లో. నాకు బ్లడ్ చాలా తక్కువ, 6% ఉండేది. 2 పిల్లలప్పుడు డెలివరీ అప్పుడు కూడా నాకు బ్లడ్ అనేది ఆ ప్యాకెట్స్ బాటిల్స్ ఎక్కించారు. అలా జరిగిందనమాట. ఇప్పటికీ కొంచెం తినడం, కొంచెం అవి ఇవి కంటిన్యూస్గా తినడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 2012 అయింది మ్యారేజ్. అప్పటి నుంచి ఇంకా పిల్లలు పుట్టినప్పటి నుంచి ట్రై చేస్తే 6 నుండి 8.5కి వచ్చాను. యాక్చువల్గా 11 to 14 వరకు ఉండాలి మంచిగా ఉండడం అంటే, హెల్దీగా బ్లడ్ సరిపోని ఉండడం అంటే. ఇంకా 8.5నే ఉంది. ఇది కూడా చెక్ చేయించుకొని 1 year అయిందనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత ఉంది లేదు అనేది. క్యారెట్ కూడా అలాగే కట్ చేసేసుకున్నాము. మొత్తం దీన్ని కూడా సేమ్ మిక్సీ జార్లో వేసేసుకొని, మొత్తం అంతా ఒకటే కలర్ అవుతుంది అనేసి నేను ప్రతిసారి మిక్సీ జార్ని కడిగేసి మళ్ళీ దాంట్లో వేస్తున్నాను. ఇదనమాట. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైతే ఓకే, రెగ్యులర్గా. తెలియని వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. డైలీ తాగినా సరే ఈ జ్యూస్ అప్పటికప్పుడు చేసుకొని తాగినా, ఇంకా టైం లేని వాళ్ళు, ఇట్లా నేను అలాగనే మర్చిపోయి బద్ధకం వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం తయారు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ బాగా అవుతుంది, కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది అనమాట. గ్లో వస్తుంది మెయిన్ కలర్ కంటే కూడాను. పక్కనైతే కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే కారము, పసుపు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. స్లోగా మగ్గిచ్చేసాను చిన్న స్టవ్ మీద పెట్టేసి. దీంతోపాటు నాకు చేయి కూడా కాలిందనమాట. ఒక పక్కన స్టవ్ పైన గిన్నె, మిక్సీ చేస్తూ ఉంటే అటు ఇటు చేతులు తగులుతూ ఉంటాయి కదా. ఈ రైట్ హ్యాండ్కి మోచేయి దగ్గర అయితే ఇంత పొడుగు అంటుకుంది. ఏదో వాత పెట్టినట్టే ఉందన్నమాట. ఇంత పొడవుగా సువ్వ పెట్టి కాలుస్తారు చూసారా, అలా అయిపోయింది. అంటుకున్నప్పుడు ఉండేసరి ఎక్కువ అంటది. ఇంకా బొబ్బేం రాలేదు, జస్ట్ స్కిన్ కాలింది అంతే పైన. అంటే ఆ లేయర్ వరకు, అంటే టక్కుని తీసేస్తాం కదా, కొంచెం బ్లాక్గా అయింది. కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. పక్కన రైస్ కూడా అయింది. టైం వచ్చేసి 7:30 అయిందనమాట.
మ్యాక్సిమం తొందరగానే తినడానికి ట్రై చేస్తున్నాము చాలా రోజుల నుండి కూడాను. ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు మాత్రమే లేట్ అవుతుంది. ఇంకా హాలిడే ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, కానీ లంచ్ కొంచెం, ఇంకా డిన్నర్ అయితే టైంకి తినేసి పడుకోవడమే. ఎందుకంటే నిద్ర సరిపోతే మార్నింగ్ లేవాలంటే కొంచెం సతాయిస్తారు. దీవెన్ బాబు కంటే ఎక్కువ దీవెన అనమాట. నిద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే. నిద్ర లేకపోతే అస్సలు లేవడానికి తనకి ఒప్పుకోదనమాట. కళ్ళు తెరవడానికే అవ్వదు అసలు, అట్లా చేస్తారు. ఇది ఎలా ఉంది, మ్యాంగో లాగా ఉంది కదా. మొత్తం 2 చేతులతో చూస్తేనేమో కొద్దిగా ఇలా అనడానికి ఈజీగా అయిపోతుందని కొంచెం కొంచెం వేస్తే. మామిడి పళ్ళ సీజన్ అప్పుడు మిక్సీ చేసినప్పుడు వాటరు మిల్క్ లేకుండా చేస్తే ఎలా వస్తుంది, అలా ఉంది. కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది కదా. ఇలాగా నెక్స్ట్ ఇంకా ఉసిరికాయలు కూడా సేమ్ అలాగే పొట్టు తీసేసుకొని కట్ చేసేటప్పుడు కూడా సగం నాకు తినడానికే సరిపోయాయి. ఇదనమాట ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాము. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని. లైక్ చేయడం వల్ల మనకి వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్ చేయండి మీకు వీలుంటే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా సీడ్స్ ఏమీ రాకుండా పైన దాన్ని స్కిన్ వరకు తీసేసుకొని మనం మిక్సీ చేసేసుకోవడమే. కాకపోతే చిన్న కాయలు కదా, కొంచెం కష్టంగానే ఉంది. నేను అందుకే అంటున్నాను, పెద్ద కాయలు తీసుకుంటే మీరు జ్యూస్ కోసం అయితే ఈజీగా ఉంటుందన్నమాట కట్ చేసుకోవడము. మనకి ఆ పైన తొక్క కూడా ఎక్కువగా వస్తుంది జ్యూస్ చేసుకోవడానికి. దీనికి కూడా చాలా పిప్పి వేస్ట్ అవుతుంది. కాకపోతే అంత పిప్పితో తాగితే నిజంగానే వామిటింగ్ వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చేతితో తీసుకొని దాంట్లో గట్టిగా పిండాను, అప్పుడే జ్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇది మామూలుగా మన క్యారెట్ బీట్రూట్ లాగా స్మూత్గా ఉండదు, కొంచెం పీచు ఉంటుంది అనమాట ఉసిరికాయ మిక్సీ పట్టినప్పుడు. చూడండి ఇలాగ మొత్తం అన్ని వైపులా ఇలా పీల్ చేసేసుకొని మొత్తం అంతా కట్ చేసుకొని చేసేసుకోవాలి. మధ్యలో నేను ఉసిరికాయ ముక్కలు మంచిగా అనిపించినవి సాల్ట్ తీసుకొని తినేస్తూ ఉన్నాను. దీంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ మెత్తగా మిక్సీ చేసి దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నిమ్మకాయ అంతే. జుట్టుకు కూడా చాలా మంచిది. కొంతమంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఉసిరికాయను కరివేపాకు 2 నీట్గా కడిగేసి సేమ్ ఇలాగే ముక్కలు చేసేసుకొని ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వాటర్లో బాగా అంటే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కల్లో వేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఇంకా ఈ కలర్ కంటే కూడా గ్రీన్ కలర్ వస్తుంది అది. దాన్ని కూడా మనం స్టోర్ చేసుకొని ఏదైనా బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఒక మనకి 3-4 స్పూన్స్ అంతా తీసేసుకొని తాగితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నిజంగానే అంటే పులుపు తినేందుకు మీకు హెయిర్ జుట్టు అంత ఎక్కువ ఉంటుంది. ఏం వాడతారు అంటారు. అసలు నేను నూనె పెట్టుకోను. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు నెలలకు ఒక్కసారి పెట్టుకున్నట్టే నేను ఆయిల్ అసలు పెట్టుకోమన్నమాట. దీవెనకు కూడా వీక్లీ వన్స్ అలాగ పెడతాను అంతే, రెగ్యులర్గా పెట్టను. మీరు వ్లాగ్ చూసేటప్పుడు కూడా చూడండి, నేను ఆయిల్ ఏం పెట్టను. దీవెనకు జడ విప్పేసి మళ్ళీ జడ వేసేస్తాను, కానీ నూనె అయితే పెట్టను. తలస్నానం చేసిన తర్వాత ఒక 2 days తర్వాత ఒక్కసారి పెడతాను, ఇంకంతే. మళ్ళీ మిగిలిన 2-3 సార్లు తలస్నానం చేసినప్పుడు ఆయిల్ ఏం పెట్టను. నేను కూడా పెట్టుకోను. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పెట్టినా ఇంకా ఏదైనా గుర్తొస్తే పెడతాను అంతేగాని నూనె. అది కూడా మన ఛానల్లో తయారు చేసింది ఆయిల్ ఉంటుంది కదా, అదే డబ్బా పారాషూట్ ఆయిల్లో వేసేసుకొని ఇంకా అదే నూనెతో యూజ్ చేసుకున్నాం. మెంతులు మన దగ్గర ఉంటే మెంతులు, ఉసిరికాయ, ఉల్లిపాయ, కలబంద, అలాగే ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఇలా వీటితో తయారు చేసుకున్న ఆయిలే యూజ్ చేస్తాము. అప్పుడప్పుడు రెగ్యులర్గా కూడా కాదు. మీకు ఒకవేళ పెట్టుకునే అలవాటు ఉంటే రోజు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది ఈ మనకి ఉసిరికాయ కరివేపాకు జ్యూస్ మాత్రం బాగా పనిచేస్తాయి. హెయిర్ గ్రోత్ అవ్వకపోయినా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ఈ టిప్. మెయిన్ మనం ప్రోటీన్ కూడా తీసుకోవడం, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెను, ఎగ్గు ఇలాంటివి, వెజ్కి పన్నీరు, పప్పు,
జుట్టుకి చాలా మంచిది. అంటే మనం లోపల నుంచి పైనుంచి పైన చేసేవన్నీ ఒక 5-10% మాత్రమే యూజ్ అవుతుంది. ఏదైనా సరే లోపల నుంచి అంటే ఇంటర్నల్గా చేసేవి మాత్రమే. ఏదైనా ఫుడ్ తీసుకోవడం కానీ, హెయిర్కి స్కిన్కి సంబంధించింది ఏదైనా లోపల నుంచి వచ్చేదే మనకి తొందర రిజల్ట్ ఇస్తుంది అనమాట. మనం ఫ్రూట్స్ కూడా చూడండి, డైరెక్ట్ తినడానికంటే జ్యూసెస్ తాగినప్పుడు ఒక 10 days 15 days తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫ్రూట్స్ తిన్నప్పుడు మంచిది కానీ కొంచెం లేట్గా ఉంటుంది అనమాట. అలాగా నా దగ్గర అయితే చిన్న చిన్నవి ఐస్ క్యూబ్స్, ఇవి సమ్మర్లో దీవెన వాళ్ళకి ఏదో కావాలంటే తీసుకొచ్చుకున్నారు వాళ్ళ నాన్నతో వెళ్ళి. చిన్నవే ఉంది, ఇంకా దాంట్లోనే వేసాను. లాస్ట్కి ఏం చేసి స్పూన్తో వేసేసరికి ఇంకా ఉన్న టైం కాస్త అయిపోతుంది అనేసి నేను గిన్నెతోనే వేసేసాను అనమాట. మొత్తం అంతా ఒకదానిపైన ఒకటి పెట్టేసి దీనికి ఒక క్యాప్ వస్తుంది. మామూలుగా ఇట్లా వదిలేయకుండా డీప్ ఫ్రిడ్జ్లో మన అవి ఇవి పెట్టినప్పుడు అంతా పడిపోతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఈ బాక్స్ ఒకదానిపైన ఇలా పెట్టేసుకొని దానిపైన ఒక క్యాప్ పెట్టుకొని, ఎలా ఉంది చిన్నపిల్లలకి కంబాక్స్ టైప్లో ఉంది కదా, ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, అంతే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం నేను యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ డే వ్లాగ్లో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంతటితోటి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.